రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి ఆర్కే రోజా నగర్ నియోజకవర్గంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నగర్ నియోజకవర్గంలో మళ్లీ గెలిపే లక్ష్యంగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలిచారు. అయితే గాలి భానుప్రకాష్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అవినీతి పెరిగింది, అక్రమాలు పెరిగాయి, ఇసుక అక్రమ రవాణా పెరిగింది, భూ కబ్జాలు పెరిగాయని ప్రజల నుంచే అసంతృప్తి మొదలైంది. ఈ అంశం ఆర్కే రోజాకు చాలా పాజిటివ్ గా మారింది. ఒకవైపు పార్టీ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తున్నారు, తూచా తప్పకుండా నిర్వహిస్తున్నారు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలపైన స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆర్కే రోజా రంగంలోకి దిగి కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోనూ కార్యకర్తలను అంటి పెట్టుకొని ఉన్నారు. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాన్ని ఆర్కే రోజా మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలతో ఆర్కే రోజా మరింత ఉధృతంగా పనిచేస్తున్నారు. మరింత యాక్టివ్గా పనిచేయడం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఇబ్బందికర పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్కు ఆయన తండ్రి లాగా అవినీతి రహిత ముద్ర లేదు, అవినీతికి పాల్పడుతున్నారనే ముద్ర గాలి భానుప్రకాష్ పై ఉండడం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రోజాకు కలిసి వచ్చే అంశం. అదే సమయంలో గాలి భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ వైసీపీలోకి చేరడం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మరింత అడ్వాంటేజ్ గా మారింది, తెలుగుదేశం పార్టీకి మరింత మైనస్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మండలాల వారీగా ఆర్కే రోజా తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన అనుచరులను కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలబడుతున్నారు. కేసులు పెట్టినా దాడులు చేసినా వారికి అండగా నిలబడుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడుతున్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇదే ఇక్కడ రోజా మైలేజ్ను పెంచడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోజా గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కీలకంగా అభివృద్ధికి కృషి చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం రోజాకు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం గాలి భానుప్రకాష్ పై వ్యతిరేకత కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారింది. గాలేరు నగరి సుజల స్రవంతి పూర్తయితే సాగునీటి అవసరాలు తీరుతాయి, తద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి, రైతాంగ సమస్యలు పరిష్కరించబడతాయి, 3 పూట్ల రైతులు అన్నం తింటారు. లేదంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వైసీపీ హయాంలో జిఎన్ఎస్ఎస్ అభివృద్ధి కోసం కీలకంగా రోజా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. కమిషన్ల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తాపత్రయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ అంశంలో అభివృద్ధిలో ముఖ్యంగా పట్టించుకోవడం లేదు, జిఎన్ఎస్ఎస్ పూర్తి చేయడంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. ఇదే కీలక గ్రామాల్లో ప్రభావం చూపబోతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇది చాలా క్రియాశీలక అంశంగా మారబోతోంది. రోజా ఈ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. జిఎన్ఎస్ఎస్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ప్రజలకు సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉండడం ప్రజల్లో రోజాకు మరింత సానుభూతిని పెంచుతుంది. రోజాకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొస్తుంది. ఇటీవల రోజా పట్ల గాలి భానుప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. పోలీస్ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మహిళల పట్ల మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నామని మాట్లాడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారి నాయకులు గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. రోజాకి ఇది పాజిటివ్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, సంక్షేమ పథకాల్లో అమల్లో వైఫల్యం, అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా మారుతున్నాయి, రోజాకు అడ్వాంటేజ్ గా మారుతున్నాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను రోజా ఎప్పటికప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లోకి ఇష్యూస్ని తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలను విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు, డిమాండ్లు చేస్తున్నారు ప్రజల సమస్యలు తీర్చాలని. ఇదే రోజాకి ఇక్కడ ప్లస్ పాయింట్గా మారింది, అడ్వాంటేజ్గా మారింది. వచ్చే ఎన్నికల్లో రోజా గెలుపు చాలా కీలకంగా ఈ అంశం కృషి చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గాలి భానుప్రకాష్ కు గ్రూపు విభేదాలు ఉన్నాయి, గ్రూపు తగాదాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంతో గాలి భానుప్రకాష్ కు విభేదాలు ఉన్నాయి. అదే సమయంలో కార్యకర్తలు ఆశించిన స్థాయిలో గాలి భానుప్రకాష్ పనిచేయకపోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇబ్బందికి కారణమవుతోంది, విభేదాలకు కారణమవుతోంది, అసంతృప్తి కారణమవుతోంది. ఇవన్నీ కూడా వైసీపీకి కీలక అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో తెలుగుదేశం పార్టీ గాలి వీచినప్పుడు కూడా ఆర్కే రోజా నగర్ నియోజకవర్గంలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణం నాయుడు పైన పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో గెలిచి మంత్రి అయ్యారు. 2024లో మాత్రమే ఓడిపోయారు. అయితే 2 సార్లు నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయడంతో రోజాకు నియోజకవర్గం పైన పట్టు పెరిగింది, కార్యకర్తల్లో పట్టు పెరిగింది, క్యాడర్లో ఆమె పట్ల సంతృప్తి పెరిగింది. క్యాడర్కు అండగా నిలబడే తత్వం ముఖ్యంగా రోజాకు ప్లస్ పాయింట్ గా మారింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ విధానాలు వైఫల్యాలపైన దూకుడుగా విమర్శించడం, ఫైర్ బ్రాండ్ గా తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఇక్కడ ప్రజల్లో ముఖ్యంగా రోజా పట్ల పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.